పాండవులు, కుంతి, భీముడు ఇంకా హిడింబ జర్నీ కంటిన్యూ చేస్తున్నప్పుడు సడన్ గా భీముడు ఇలా అన్నాడు, హిడింబ, రాక్షసులు తమలో ఎవరినైనా ఇట్లా చంపితే ఏదో ఒకటి చేసి ప్రతీకారం తీర్చుకుంటారనే విషయం నాకు తెలుసు. ఆ అవకాశాన్ని నీకు ఇవ్వను, నిన్ను కూడా మీ అన్న దగ్గరికి పంపిస్తాను అని అన్నాడు. వెంటనే హిడింబ కుంతి దగ్గరికి వెళ్లి నమస్కారం చేసి ఇలా అంది, దేవి, నేను నీ కుమారుణ్ణి చూసిన వెంటనే ప్రేమించాను. నా జాతిని కావాల్సిన వాళ్ళు కూడా వదిలేశాను. ప్రేమించిన అతను దక్కకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో స్త్రీగా మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు మీ కుమారుడు వల్ల నేను అదే బాధ అనుభవిస్తున్నాను. నాకు ఇంకా భీముడే దిక్కు అని నిర్ణయించుకున్నాను. అలాగే నాకు చాలా రాక్షస విద్యలు వచ్చు. సో మీరు ఎక్కడున్నా ఏ కష్టంలో ఉన్నా ఒక్కసారి నన్ను తలుచుకుంటే వచ్చి మిమ్మల్ని కాపాడుకుంటాను. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీ కుమారుడితో వివాహాన్ని అనుమతించండి అని అడిగింది. కుంతి ఇంకా యుధిష్ఠిరుడు ఒక నవ్వుతో వాళ్ళిద్దరి పెళ్లికి అంగీకరించారు. భీముడు వాళ్ళిద్దరి ఆదేశాన్ని అంగీకరించి ఇలా అన్నాడు, సరే, మా అమ్మ సోదరులు చెప్పినట్టు నేను పెళ్లి చేసుకుంటాను, కానీ నీకు ఒక పుత్రుడు పుట్టేంత వరకే నీతో ట్రావెల్ చేస్తాను అని అన్నాడు. హిడింబ కండిషన్ కి అంగీకరించి వాళ్ళందరినీ తన ఊరుకు తీసుకెళ్లి స్నానం చేయడానికి ఒక లేక్ దగ్గర తీసుకెళ్లింది. అలా భీముడికి హిడింబాకి ఘటోత్కచుడు పుట్టాడు. అలాగే భీముడు వెళ్ళిపోవాల్సిన టైం వచ్చింది. అప్పుడు ఘటోత్కచుడు ఇలా అన్నాడు, నా తండ్రికి నా అవసరం ఎప్పుడు వచ్చినా వారు ఎక్కడున్నా నన్ను తలుచుకున్న వెంటనే నేను అక్కడికి వస్తాను, వారు ఏం చెప్తే అది చేస్తాను అని అన్నాడు. ఇంకా భీముడు వెళ్ళిపోవాల్సిన టైం వచ్చిందని చెప్పి చాలా ఎమోషనల్ గా బాయ్ చెప్పాడు. హిడింబ కూడా నా భర్త విధించిన నియమం పాటించడం నా ధర్మం అని చెప్పి చాలా సాడ్ గా బాయ్ చెప్పింది. పాండవులు, కుంతి, భీముడు అక్కడి నుంచి వెళ్ళిపోయారు.